గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉందో చూసుకుందాం. మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి ఏళ్ళ నాటి శని పట్టింది. ఈ ఏళ్ళ నాటి శని బాగా విపరీతమైన నష్టం ఇప్పటికే జరిగింది. ఇంకా ముందు ఎక్కువ నష్టం జరగబోతున్నది. కానీ ఈ టైంలో ఎన్ని గ్రహాలు బాగున్నా 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినటి శని మనిషిని బాగా హింస పెడుతోంది. అయితే ఇది ఈ రాశి 12వ రాశి, చివర మీనరాశి చెప్పుకుంటున్నాం. ఈ 12వ రాశి ఎట్లా చెప్పుకోవాలి వివరం చెబుతూ ఉన్నా. ఎందుకంటే ఈ 2025 సంవత్సరం షడ్గ్రహ కూటమి. మరి 4 పూర్తిగా పాపగ్రహాలు కలిసినాయి. ఈ పాపగ్రహాలు కలిస్తే మరి ఎంత దోషమో చెబుతా వినండి. ఎండు కట్టె ఒకటే వేశామండి. అప్పుడప్పుడు కొట్టుకొని వచ్చినటువంటి చెట్లు కూడా తీసుకెళ్ళి చేశాం. దాంట్లో నెయ్యి పోసాం. ఈ పచ్చి చెట్లు కూడా భగభగ మండినాయి. అడవిలో విపరీతమైన గాలి వచ్చిందండి. ఆ గాలికి చెట్టుకు చెట్టు దాచుకొని, ఎండిపోయిన చెట్టుకు చెట్టు దాచుకొని మంట మొదలుపెట్టినాయి. ఈ మంటలో పచ్చి చెట్లు కూడా మండిపోయినాయి. అనేక జీవరాశులు తగలబడిపోయినాయి. మరి ఎన్నో జీవరాశులు మరణించినాయి. ఎన్నో బాధలు కలిగినాయి. ఇవన్నీ కలగటానికి కారణం ఏంటంటే పంచభూతాత్మక స్వరూపుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగించకూడదు. ఆగ్రహం కలిగిస్తే అగ్నిహోత్రుడితో సమానం. శని కూడా సాక్షాత్ పరమేశ్వర స్వరూపమనే చెప్పాలి. ఈ శని వల్ల సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీ మనస్సు మంచిదిగా ఉండాలి. ఎట్లా ఉండాలో చెబుతా. బాగా ఉన్న రోజుల్లో 100 మందికి అన్నదానం చేయొచ్చు. బాగా ఉన్న రోజుల్లో 1000 మందికి అన్నదానం చేయొచ్చు. మీరు భార్యాభర్త ఒక పిల్లవాడు ముగ్గురే ఉన్నారండి. ముగ్గురికి తగినంత వంట వండుకున్నావు. ఒక మనిషి వచ్చాడు. వాడు వస్తున్నాడు అని తినే కంచాలు లోపల పెట్టుకొని తలుపు తీసి వాడితో పూటైనా మాట్లాడతావు. నువ్వు అన్నం అనుకుంటావు, వాడికి అన్నం పెట్టావు. దానికంటే 1000 మందికి అన్నదానం చేసిన దానికంటే ముందు వాడి కడుపు నిండా అన్నం పెట్టి మిగిలిన వాళ్ళు ముగ్గురు కూడా తలా అంత తగ్గించుకుంటే ప్రాణం పోదు, చచ్చిపోరు. ఆకలి తీరుతుంది. తన పని తను చేసుకోగలుగుతారు. మిగిలింది కదా అని తినగలిగిన దానికంటే ఎక్కువ తింటే ఎక్కువ ఆయాసం, తక్కువ తింటే ఏ పనైనా చేయగలుగుతాం. ఒకరి పెడితే ఇంకా మంచి పని చేయగలుగుతాం. ఇట్లాంటి దానం అన్నదానము కన్నా అధిక దానము లేదు. అన్నదానాన్ని మించిన అధిక దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు. సత్యశీలత కన్నా జగతీ తపం వేది. సత్యం చెప్పటం, శీలత, నీ నుంచి ఎవరికి అపకారం జరగకుండా ఉంటాం. జగతిలో తపస్సు లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? దయ ఎట్లా ఉండాలి? ప్రాణం పోయే టైంలో అన్ని నీళ్లు పోస్తేనే ప్రాణం పోతుంది. అటువంటి ఏ జీవరాశికైనా మరి కపము నిండుకొని వస్తుంది. అప్పుడు ఆ కాసి నీళ్లు పోస్తే అది పెద్ద దయ. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. మంచిని చూసిన దానికంటే వేరే లేదు. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధము కన్నా శత్రుత్వం ఏది? మనం ఎవరితో విరోధం పెట్టుకున్నంత శత్రుత్వం ఇంకోటి లేదు. అంగనామణి కన్నా భినవ మణి ఏది? నవరత్నాలు ఉన్నాయి. 10వ రత్నం నారీ రత్నం. ఆడమనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంగనామణి కన్నా భినవ మణి ఏది?
రుణము కంటెను నరునకు రోగమేది, అప్పుని మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటెను నరకమేది, అపకీర్తిని మించిన నరకం లేదు. సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. ఇటువంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. ఏమిటి? విద్య చాలా విశేషమైందిట. ఆ విద్య ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళినా బతకడానికి దారి ఉపయోగపడుతుంది. ఆస్తి అయితే అన్నదమ్ములు పంచుకుంటారు, మించిన ఆస్తి అయితే రాజులు స్వాధీనం చేసుకుంటారు. విపరీతమైన విద్యను ఎవడు స్వాధీనం చేసుకోలేడు. ఆ విద్య వల్ల ఎంతమందికో ఎంతో మేలు జరుగుతుంది. మరి ఎంతోమందికి ఎంత ఖర్చు పెట్టినా, ఎంతమందికి విద్య చెప్పినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా, ఎంతమందికి మేలు చేసినా నీ విద్య మాత్రం కరిగిపోదు. బంగారం అయితే కరిగిపోతుంది, ఆస్తి అయితే అమ్ముకుంటే పోతుంది, ఆస్తి ఎవరైనా స్వాధీనం చేసుకుంటే పోతుంది, నీ విద్య పోయేది కాదు. ఈ విద్య ఎటువంటిది? నీవు బతుకున్నంత వరకు ఎంతోమందికి ఎంతో ఉపకరించడమే కాక, నీవు పోయిన తర్వాత నీ శిష్యులేమంటారు? మా గురువుగారి దయవల్ల నేను ఇంతవరకు వచ్చానంటాడు. గురువుగారి పేరు చెప్పుకొని నీ శిష్యుడు లాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేస్తారు. నీవు చచ్చిపోయి కూడా బతుకున్నవాడు అవుతావు. దురాగతం చేస్తే బతుకున్నవాడు చచ్చిపోయినవాడు అవుతాడు. దుర్మార్గుడు అందరినీ కొట్టి కాజేసేవాడు ఎప్పుడు చస్తాడా అని చూస్తారు. ఇట్లాంటి మంచివాడు ఎన్నాళ్ళు బతుకుతారా అని చూస్తారు. వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు. ఒక చెట్టు వేసినవాడు, ఒక మామిడి చెట్టు వేసినవాడు మామిడి పండ్లు కాసినంత కాలం వాడు స్వర్గంలోనే ఉంటాడు. కొనుక్కొచ్చి దానం చేసిన వాడికంటే ఒక మామిడి చెట్టు వేసి వృక్షమై కొన్ని వేల కాయలు పండుతుంటే వాటిని జనం తింటూ ఉంటే వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు. విద్యని పంచిన వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో చెడు టైం. కాబట్టి మంచి వాళ్ళు చెప్పింది వినండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ తిరిగితే పార్లమెంటు మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా. దుర్మార్గుల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు, చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యక్కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి, పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.